ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సమావేశమయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ప్రధాని మోదీ అజిత్ డోభాల్ భేటీకి సంబంధించి వివరాలేంటి? ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వరుసగా రెండో రోజు కూడా భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి అనేక చర్యల పట్ల అదే సందర్భంలో ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి పరిస్థితి, దీంతో పాటు సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ అజిత్ డోభాల్ ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తా ఉంది. మరోవైపు గత 11-12 రోజులుగా అర్ధరాత్రి సమయంలో సరిహద్దు ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్నటువంటి అనేక భారత చెక్ పోస్టుల సమీపంలో భారత చెక్ పోస్టులకు ఎదురుగా పాక్ రేంజర్లు జరుపుతున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తీరు, అందుకు ధీటుగా బదిలిస్తున్నటువంటి భారత సైనికులు ధీటుగా బదిలిస్తున్నటువంటి తీరు, దాంతో పాటు సరిహద్దుల్లో అన్ని విధాల తీసుకున్నటువంటి చర్యలన్నిటిపైన వివరించినట్టుగా తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం తర్వాత కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. రేపు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలని, అంటే యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి విషయంలో వైమానిక పరమైనటువంటి దాడులు చోటు చేసుకుంటే ఏ విధంగా ఉండాలి, సైరన్ మోగించడం వంటి కార్యక్రమాలతో పాటుగా ఎలా సేఫ్టీ ప్లేస్లు చూసుకోవాలి, వాటితో పాటు ఒకవేళ ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఏ విధంగా స్పందించాలనేటువంటి విషయాలన్నింటిపైన దేశవ్యాప్తంగా సన్నద్ధతను ముమ్మరం చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఇందుకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహిస్తూ ఉంది. ఆ నిర్వహణలో భాగంగా అజిత్ డోభాల్ కూడా దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ప్రధానికి వివరించి దేశవ్యాప్తంగా తీసుకుంటున్నటువంటి చర్యలు, సరిహద్దుల్లో ఉన్నటువంటి పరిస్థితి, వీటితో పాటుగా ఈ సాయంత్రం అంటే అమెరికా సమయం ప్రకారం ఈ సాయంత్రం జరిగినటువంటి భద్రతా మండలిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సినటువంటి చర్యలు, తదుపరి కార్యాచరణ, వీటన్నిటిపైన చర్చించినట్టుగా తెలుస్తాం. ధన్యవాదాలు అరుణ్.